నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది, కానీ స్నేహం మరువలేనిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 2024 సెప్టెంబర్ 20 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 7 గంటల 58 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు. తిథి తదియ రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి చవితి. నక్షత్రం రేవతి ఉదయం 5 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి అశ్విని రాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు. తదుపరి భరణి. కరణము వనిజ ఉదయం 10 గంటల 57 నిమిషాల వరకు. తదుపరి విష్టి రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి భవ. యోగము ధ్రువము మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 9 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషము వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషము వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 28 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 8 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల 42 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు. సెప్టెంబర్ 20 శుక్రవారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష తదియ రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి చవితి. కృష్ణపక్ష తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుక్రవారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి శుక్రవారం రాత్రి అనగా తెల్లవారితే శనివారం 2 గంటల 42 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5 గంటల 15 నిమిషాల వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోనూ ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. మహాలయ పక్షంలో చేయవలసిన దాన ధర్మాలు. మహాలయ పక్షంలో శ్రాద్ధ మహిమ గురించి శాస్త్రాలలో వివరంగా పేర్కొనబడింది. శ్రాద్ధం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. శ్రాద్ధ కర్మతో సంతోషపడితే వారు తమ సంతత వారి ఆయుషు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు.
శ్రాద్ధ కర్మలో నువ్వులు గూఢ మిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయమవుతుంది. అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ పితృశార్తలు నిర్వహించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయం పాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం. ఇది మహాలయ పక్షంలో చేయవలసిన దాన ధర్మాలు, దాని విశిష్టత. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భాద్రపద మాసంలో కృష్ణపక్షంని మహాలయ పక్షం అని పిలుస్తారు. ఈరోజు ప్రశ్న: అర్జునుడికి ద్వారకా నగరం పరిస్థితి ఏమీ బాగోలేదని, సుభద్రకి దుర్యోధనుడికి వివాహం అని ఎవరు చెప్పారు? బలరాముడు, శ్రీకృష్ణుడు, నారదుడు, సైనికులు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొంతకాలంగా డబ్బు కోసం పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృషభ రాశి: వ్యతిరేక పరిస్థితుల మధ్య నెట్టుకు వస్తారు. మిథున రాశి: పొరపాట్లు సరిదిద్దుకొని నిర్ణయాలను సవరించుకుంటారు. కర్కాటక రాశి: విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలను సాధిస్తారు. సింహరాశి: విద్యార్థులు మరికొన్ని అవకాశాలను దక్కించుకుంటారు. కన్య రాశి: రావలసిన డబ్బు అందుతుంది. రుణదాతల ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. తులారాశి: స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి: ఆలోచనలు కార్యరూపం తాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మకర రాశి: మిత్రుల సహాయంతో కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కుంభరాశి: సొమ్ముకు లోటు ఉండదు, అయితే ఖర్చులు తగ్గించుకుంటే మేలు. మీనరాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.